హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు ఒకే కంపెనీ నుంచి 3 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి 12th డిప్లొమా అండ్ అలాగే ఐటీఐ ఎనీ డిగ్రీ ఎనీ పీసీ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఇంట్లోనే ఉండి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే డైరెక్ట్గా హెచ్ఆర్కి కాల్ చేసి కూడా మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక 3 నోటిఫికేషన్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే సో ఆ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్స్కి మీరు ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో సపరేట్గా అప్లై లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక వెబ్సైట్లో నేను నోటిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను. సో మీరు క్రిందకి స్క్రోల్ చేసుకుని వస్తే సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్, డైరెక్ట్గా అప్లై చేసుకునే వాళ్ళు. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్స్ 3 కూడా మనకు సైక్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఒకే కంపెనీ నుంచి మనకు 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో బట్ డిఫరెంట్ జాబ్ రోల్స్ అనమాట. సో ఫస్ట్ నోటిఫికేషన్లో జాబ్ రోల్ వచ్చేసి డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. డే షిఫ్ట్స్ మాత్రమే. సో ఎటువంటి రొటేషనల్ షిఫ్ట్స్ ఉండవు అండ్ అలాగే ఎటువంటి నైట్ షిఫ్ట్స్ కూడా ఉండవు అనమాట. ఓన్లీ డే షిఫ్ట్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు. మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి ఓకే అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది. సో 23 అవర్స్ ఎగో అవుతుందన్నమాట. త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మాక్సిమం 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ టోటల్గా 50 వేకెన్సీస్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో వేకెన్సీస్ కూడా తక్కువగా ఉన్నాయి. త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ డైరెక్ట్గా మీరు హెచ్ఆర్కి అయితే కాంటాక్ట్ అయ్యి హెచ్ఆర్కి అయితే కాల్ చేసేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయిపోండి. అది బెస్ట్ అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆఫీస్ లొకేషన్ మనకు హైదరాబాద్ సికింద్రాబాద్లో అయితే ఉందన్నమాట. సో మనకు హైదరాబాద్లో ఒక ఆఫీస్ లొకేషన్ అయితే ఉంది. మనం అక్కడికి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 12,000 per month అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి 14,000 per month శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మనకు పర్ యానంకి వచ్చేసి 2 to 2.25 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇంటర్వ్యూ మోడ్ కనుక చూసుకున్నట్టయితే వర్చువల్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వన్స్ మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు హైర్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో మీరు వాళ్ళ రెస్పాన్స్ వరకు వెయిట్ చేయడం కంటే కూడా మీరు డైరెక్ట్గా హెచ్ఆర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో వీళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో సమైక్య అని చెప్పేసి సో ఈమెకైతే మీరు కాల్ చేసేసి మీరు డైరెక్ట్గా అయితే మాట్లాడవచ్చు అనమాట. హెచ్ఆర్కి కాల్ చేసి మాట్లాడినట్టయితే సో మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. సో 1 to అంటే ఆఫ్టర్నూన్ 1 నుంచి ఈవినింగ్ 7 వరకు వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు వాళ్ళ నెంబర్కి కాల్ చేసేసి త్రూ ఫోన్ కాల్ ద్వారా మీరు అక్కడికి వాళ్ళు ఏదైతే అడ్రస్ చెప్తారో సో ఆ అడ్రస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇది సింపుల్ అనమాట. అండ్ వర్క్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే మనము ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పాను కదా. సో వర్క్ లొకేషన్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. యూనిట్ నెంబర్ 602 6th floor 12 GB మైండ్ స్పేస్ రహేసా ఐటీ పార్క్ మాదాపూర్ హైదరాబాద్ తెలంగాణ ఇండియా. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే ఈ యొక్క అడ్రస్లోనే ఈ యొక్క లొకేషన్లోనే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసేసి వాళ్ళ లొకేషన్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూని అటెండ్ అవ్వచ్చు. లేదంటే మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ అయితే వాళ్ళకి కాల్ చేయండి. సో కాల్ చేసిన తర్వాత వాళ్ళు మీకు మేము రాలేము అని చెప్పామంటే సో ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ అయితే వాళ్ళకి కాల్ చేసేసి మీరు డీటెయిల్స్ అయితే చెప్పేసి సో ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొనేసి మీరు డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో మనకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్లూయెన్స్గా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. హిందీ రాకపోయినా కూడా. అండ్ అలాగే షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఏమైనా సో ఈ యొక్క కస్టమర్ సపోర్ట్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే 12th అండ్ అలాగే డిప్లొమా ఐటీఐ సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు అనమాట. సో గ్రాడ్యుయేట్స్లో మీకు అంటే డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా పర్లేదు, ఏ స్పెషలైజేషన్ పర్లేదు. సో ఈ హ్యాపీగా ఈ నోటిఫికేషన్స్కి అయితే మీరు అప్లై చేసుకునేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఉండవన్నమాట డే షిఫ్ట్లో చేసే వాళ్ళకి. నైట్ షిఫ్ట్లో వాళ్ళకైతే సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనం వచ్చేసి బీపీఓ కాల్ సెంటర్ విభాగాల్లో కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్స్ క్వెరీస్ ఏమైనా ఉన్నా కూడా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి కాల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో త్రూ వాయిస్ ప్రాసెస్ ద్వారా మనము వాళ్ళ క్వెరీస్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనం చేసి ఉంటే వర్క్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. సో మనకు పర్మనెంట్ జాబ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను సపరేట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై అవ్వనుంది కదా, సో ఇక అప్లై పైన క్లిక్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్. సో సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో సేమ్ కంపెనీ అనమాట. సో జాబ్ రోల్ వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్లను హైర్ చేసుకుంటున్నారు. సో ఇందులో కూడా సేమ్ క్వాలిఫికేషన్సే అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో అండ్ అలాగే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు, బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. బట్ దీంట్లో శాలరీ మాత్రము డిఫరెంట్ అనమాట. సో 2.5 to 3 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఆఫీస్ లొకేషన్ కూడా మనకు హైదరాబాద్ అయితే ఉందన్నమాట. సో టోటల్గా దీంట్లో కూడా 50 వేకెన్సీస్ అయితే వీళ్ళు హైర్ అయితే చేసుకుంటున్నారు. సో అందులో వచ్చేసి డే షిఫ్ట్స్ మాత్రమే అనమాట ఫస్ట్ నోటిఫికేషన్లో. ఇందులో యూఎస్ నైట్ షిఫ్ట్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో నైట్ షిఫ్ట్స్లో ఇంక్లూడింగ్ మనము నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇదైతే మీరు చెక్ చేసుకునేసి అప్లై చేసుకోండి. సో అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు హెచ్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో హెచ్ఆర్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక నెంబర్కి మీరు కాల్ చేసేసి డైరెక్ట్గా సో మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి. సో ఈ యొక్క నెంబర్కి కాల్ చేసినట్టు టైమింగ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. 12 PM నుంచి 7 PM వరకు, అంటే సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ 7 వరకు మీరు వీళ్ళకైతే కాల్ చేసేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. నాన్ టెక్ సపోర్ట్ని అయితే మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫుల్ టైం పర్మనెంట్ జాబు. సో 12th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 12th డిప్లొమో, ఐటీఐ, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో డిఫరెంట్ ఏంటంటే నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, శాలరీ డిఫరెంట్గా ఉంటుంది అండ్ అలాగే క్యాంప్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్లో వచ్చేసి ఇవైతే చేంజెస్ ఉన్నాయన్నమాట. ఇది సెకండ్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీరు లింక్ పైన క్లిక్ చేసేసి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. ఒక నోటిఫికేషన్ కదా నేను అప్లై అయితే చేసి చూపిస్తాను, మిగతా అన్నిటికీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇది సెకండ్ నోటిఫికేషన్. సో థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే యూఎస్ టెక్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. థర్డ్ నోటిఫికేషన్లో ఇమీడియట్ జాయినర్స్ అనమాట. సో త్వరగా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో కూడా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్లోనే మనకు సో ఈ ఆఫీస్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 2.25 to 3.25 లకు మనకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునే వాళ్ళకి. సో మనకు జాబ్ రోల్ వచ్చేసి అసోసియేట్, సీనియర్ అసోసియేట్గా అయితే మనల్ని వీళ్ళు హైర్ చేసుకుంటారనమాట. సో శాలరీ మాత్రం చాలా డిఫరెంట్. ఇందులో ఫ్రెషర్స్కి వచ్చేసి 17,000, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి 19,000 per month శాలరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే మిగతా రిక్వైర్డ్ స్కిల్స్ అన్నీ కూడా సేమ్ అనమాట. సో నేను మీకు ఏదైతే చెప్పానో ఫస్ట్ సెకండ్ నోటిఫికేషన్లో అదే అనమాట. క్వాలిఫికేషన్స్ కూడా సేమ్. సో ఇక్కడ వీళ్ళ హెచ్ఆర్ నెంబర్స్ మాత్రము డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ హెచ్ఆర్ సనా అని చెప్పేసి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసేసి సో మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకునేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అనమాట, వర్చువల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క నెంబర్స్కి మీరు ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకుని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి 2-way క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకునేసి మీరు అప్లై అయితే చేసుకోండి యొక్క 3 నోటిఫికేషన్స్కి కూడా. సో ఇది కూడా ఫుల్ టైం పర్మనెంట్ జాబు. మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక 3 నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో సపరేట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను విత్ జాబ్ రోల్స్ మెన్షన్ చేసేసి. సో ఇక లింక్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్వ్యూస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు దిస్ జాబ్ అని చెప్పేసి ఇలా అయితే రావడం జరుగుతుంది.
సో నౌకరీలో ప్రొఫైల్ ఉన్న వాళ్ళకైతే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒకవేళ నౌకరీలో ప్రొఫైల్ కనుక లేకపోతే సో ఫస్ట్ అయితే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. సో 100% మీరు మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే మీకు జెన్యూన్ కంపెనీస్ నుంచి సో కాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకునేసి మీరు క్లియర్గా 100% నౌకరీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు కూడా ఇలాగైతే రావడం జరుగుతుంది అనమాట. జస్ట్ అప్లై పైన క్లిక్ చేశారంటే సో మీకు అప్లై అయితే రావడం జరుగుతుంది. సో కొన్ని నోటిఫికేషన్స్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ని మీ యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసి అప్లై చేయండి అని చెప్పేసి అలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ మీరు నౌకరీలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేసి అప్లై చేసుకోండి. ఒకవేళ నౌకరీలో ప్రొఫైల్ లేని వాళ్ళకైతే మీకు డైరెక్ట్గా రిజిస్టర్ అండ్ అలాగే సేవ్ అనేది వస్తుంది. రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీ రెజ్యూమ్ అన్నీ కూడా యాడ్ చేసేసి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్. తర్వాత అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.